అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఈరోజు మనతో పాటు ఉన్నారు అధర్వణ వేద పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం దీపిక. ఎలా ఉన్నారండి? గురుగారు, రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏంటంటే సీఎం విజయే ఈ అరుణాచలంలో అట్లా కూర్చివేయడానికి కారణం అని చెప్పి అంటున్నారు. ఇది అసలు ఎంతవరకు నిజమంటారు? ఇట్లా చేయడం కరెక్టేనా? అరుణాచలంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మీ స్పందన ఏంటి? వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చవరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ్. ఇక్కడ మనకి సీఎం ఏం డైరెక్ట్ ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యి చేయరు, ప్రజల్లో ఒకరినొకరు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి సీఎం విజయ్ కొన్ని కన్స్ట్రక్టివ్ స్టెప్స్ వేస్తున్నప్పటికీ కూడా తమిళనాడులో కరుడుగట్టినటువంటి ద్రావిడ వాదం ఉంటుందన్నమాట. అది స్టాలిన్ అయినా విజయ్ అయినా లేకపోతే జయలలిత అయినా ఎవరైనా సరే ఆ యొక్క ద్రావిడ తత్వం అనేటటువంటి ఉంటుంది. సో అక్కడ సెక్యులరిజం పేరుతో సనాతన హిందూ ధర్మానికి కొంచెం గండాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు సహజంగా అక్కడ లీడర్స్ ఎవరైనా సరే. అలా సనాతన సాంప్రదాయం జోలికి వచ్చే స్టాలిన్ తన అస్తిత్వాన్ని కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు. ఎక్కువ క్రిస్టియానిటీని ప్రమోట్ చేసే విధంగా ఉంటాయన్నమాట అక్కడ భావజాలాలు. సో ఈ విషయంలో విజయ్ ఏం సంబంధం లేదు, కానీ ఉందని నేను అనుకోను. కానీ అక్కడ ప్రజలే మన తెలుగు నాట ప్రజలు అందరూ కూడా వాళ్ళ పట్ల ఒక రకమైనటువంటి వివక్ష ఏర్పాటు చేసేసుకున్నారు. ఈ మన గురువు గారు అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు, తర్వాత ఇంకో గురువు గారు అయినట్టు ఆయన చెప్పిన సరికి ఫుల్గా వెళ్ళిపోయారు. నండూరు శ్రీనివాసరావు గారు చెప్పిన తర్వాత ఇంక ఫుల్గా వెళ్ళడం ప్రారంభించారు. ప్రదక్షిణాలు చేసేమన్నారు వీళ్ళు. 14 కిలోమీటర్ల దూరం ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. అక్కడ సరైనటువంటి రక్షణ లేదు, దొంగతనాలు చేస్తున్నారు ఆ తమిళ ప్రజలు మన తెలుగు వాళ్ళని. తర్వాత అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత ఇటీవల కాలంలో మనకి ఒక అమ్మాయిని 5గురు మన తెలుగు వాళ్ళు ఉండి కూడా వాళ్ళు 11 మంది వచ్చి ఈ అమ్మాయిని 11 మంది అత్యాచారం చేసి ఫేస్బుక్లో న్యూడ్గా ఉండి ఫేస్బుక్లో పెట్టి ఎలాగైనా సరే తెలుగు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి, ఇక్కడికి రానివ్వకుండా చేయాలి అని వాళ్ళు చేస్తున్నారు. అంతకుముందు కూడా చాలా సంఘటనలు దొంగతనాలు, దారి దోపిడీలు ఇవన్నీ కూడా జరుగుతాయి. దీని అంతటికీ కూడా మనకి కారణం ఏంటంటే ప్రజల యొక్క అతి అన్నమాట. వీళ్ళు తెలుగు ప్రజలు మనవాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా చెప్పామంటే ఇక అతి సర్వత్ర వర్జయత అన్నట్టు అది ఆ సూత్రాన్ని పాటించకుండా అప్పట్లో కాశీ వెళ్ళిపోయినా అంటే ఫుల్ కాశీని బిజీ చేస్తారు. షిరిడి అంతకుముందు షిరిడిని బిజీ చేస్తారు. అంతే ఎక్కువ వీళ్ళిద్దరు చెప్పేసరికి వీళ్ళిద్దరు ఏం చెప్పారంటే వీళ్ళు చెప్పారంటే అసలు మానవ జన్మెత్తిన తర్వాత ఇంక అసలు వెళ్ళకపోతే మీకు మోక్షం రాదు, అసలు డైరెక్ట్ మీకు అంతగా అరుణాచలం వెళ్ళక ముందు ఒక జీవితం, అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇంకొక రకం జీవితం అన్న లెవెల్లో చెప్పేసరికి ఫుల్ టెంప్ట్ అయిపోయి వెళ్ళిపోయారు. దీని అంతటికీ కారణం మన గురువు గారి అని చెప్పచ్చు. ఎందువల్లంటే ప్రదక్షిణాలు మంచి ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు, కానీ ప్రజలు మంచి ఉద్దేశంతో తీసుకోవాలి. మరి దీని అంతటికి కారణం ఎవరంటారు? మా సామాన్య మనుషులు ఏమంటారు? వీళ్ళిద్దరినే అంటారు, కంపల్సరీ అంటారు. కాబట్టి ఈ పరిస్థితి ఏ ప్రవచనకారులు తెచ్చుకోకూడదు. అంతగా రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. అంతగా టెంప్ట్ అయిపోయి నువ్వు గుడికి వెళ్ళిపో ప్రదక్షిణ చేసి నీకు దేవుడికి చేసే అంత మంచివాళ్ళ ఈ మనుషులు? భక్తులు అంత గొప్ప భక్తుల? ట్రైనుల్లో విలాసాలుగా ఫ్యామిలీస్తో ప్లేన్స్లో చక్కగా హ్యాపీగా ఏదో యాత్రలకు వెళ్తున్నట్టు, హనీమూన్కి వెళ్తున్నట్టు, అలా ఏదో యాత్రా స్థలానికి వెళ్తున్నారు, ఏదో మామూలు ఊర్లో వెళ్తున్నట్టు, టూర్కి వెళ్తున్నారు, పబ్లిసిటీ కోసం వెళ్తున్నారు. పాపం ఈ విషయం ఇద్దరికి తెలియదు కదా. అందుకని వీళ్ళే కాదు, రేపొద్దున మనమైనా ఎవరైనా వెళ్ళండి అని చెప్తాం, కానీ అంతగా రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇది వాళ్ళిద్దరికి కూడా ఒక గుణపాఠం కావాలి. వీళ్ళిద్దరికీ జరిగినటువంటి సంఘటన మిగతా ప్రవచనకారులకి, స్వామీజీలకి ఇలా చెప్పే వాళ్ళందరికీ గుణపాఠం కావాలి. ఎందువల్లంటే వెళ్ళిపోండి లేకపోతే మీ మోక్షం. అసలు గుళ్ళకి దేవుడికి సంబంధం ఏంటి? అసలు గుళ్ళల్లో విగ్రహం పెడతాం, అది స్వయంభూ అవనండి ఏదవనండి, అది నమ్మకం. స్వయంభూ అనేటటువంటిది వెలిశారు, అది నమ్మకం. స్వయంభూ దేవుడు కాదండి అంటే మనం ఏం చేయగలుగుతాం? విగ్రహం పంతులు దాన్ని అదునుగా తీసుకొని అందరూ కూడా ఏమని పెడుతున్నారు? పెట్టుడు గుళ్ళు, పెట్టుడు దొంగ పెట్టారు, దొంగ గుళ్ళు పెట్టి ఈ విగ్రహం చాలా పవర్ఫుల్,
ఈ విగ్రహం చాలా పవర్ఫుల్ అని ఒక ఇది. ఇంకోసారి మళ్ళీ ఇంకొంచెం ఎక్స్టెన్షన్కి వెళ్ళి ఈ పంతులు గారు చాలా పవర్ఫుల్, ఈ పంతులు గారు పవర్ఫుల్ అంటే వాళ్ళ జీవనోపాధి కోసం దేవాలయాలు నిర్మిస్తాం మనం. మతం ఐక్యత కోసం, కుల ఐక్యత కోసం దేవాలయాలు నిర్మిస్తారు. మతాల ఐక్యత కోసం కొట్టుకోకండి బాబు, ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకోండి. అందులో ఉన్నటువంటి విగ్రహంలో ఉన్నటువంటి దైవ తత్వాన్ని తెలుసుకోమని చెప్పాలి. తత్వ దర్శనం అది చెప్పకుండా అది అంత డెప్త్ గా చెప్తే ప్రజలకు అర్థం కాదు కామన్ మ్యాన్కి. అందుకని వీళ్ళు వెళ్ళిపోండి అంటారు. తమిళనాడులో అసలు నేను ఐటీ మెడ్రాస్లో నేను చదివాను కాబట్టి అక్కడ వాళ్ళ ఎంత ప్రాంతీయత అనేది ఎంత ఎక్కువ ఉంటుంది అంటే తెలుగు బోర్డు ఒకటి ఉండదు, ఇంగ్లీష్లో కూడా రాయరు, అంత తెలుగులోనే రాస్తారు అక్కడ వెస్ట్ బెంగాల్. మరి అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉంటే మన తెలుగు వాళ్ళు వెళ్ళి బస్సులు కూడా వేసేయడం, బిజినెస్లు చేసేయడం మన తెలుగు వాళ్ళు. అరుణాచలం అని ఫుడ్ క్యాటరింగ్స్ అన్ని హోటల్స్ పెట్టారు, అక్కడ కొనుక్కున్నారు. అరుణాచలం తెలుగులో రాశారు, వాళ్ళకి మండిపోయింది. అన్నామలై అని అనండి, ఆ టెంపుల్ అన్నామలై, బస్సుల పేరు మీద తెలుగు ఉండకూడదు, అన్నామలై అని పెట్టండి అని గవర్నమెంట్ మీదే ప్రెజర్ తీసుకొచ్చారు. ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది, లేకపోతే వాళ్ళ అందరి మీద కేసులు ఏదో మామూలుగా నమోదు చేస్తారు. ఇటీవల ఏమైంది, వాళ్ళ వార్నింగ్ ఇచ్చారు అమ్మాయిని అలా జరిగి. ఫస్ట్ అది వార్నింగ్ కింద తీసుకోవాలా. నేను అనేకమైన ఇంటర్వ్యూస్ లో చెప్పాను, వెళ్ళొద్దు అరుణాచలం, అసలు వెళ్ళకండి కొన్నాళ్ళ పాటు. ఇక్కడ మనకి లేదా, శ్రీశైలం లేదా మనకి, తర్వాత మనకి వేములవాడ తెలంగాణలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి లేడా, శ్రీశైలం కాళహస్తి లేడా, వీడ శివుడి కదా, ద్రాక్షారామం లేడా, దక్షిణ కాశీ. అది ఈ ఊర్లో మేనేసి ఆ ఊర్లు బెల్లమండలంలో చాగంటి కోటేశ్వరరావు గారు, నండూరు శ్రీనివాస్ గారు ఉద్దేశం ఏంటి అసలు? ఎందుకు వెళ్ళమనాలి అంటే పంచారామాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు మంచి ఉద్దేశంతో చెప్పినా అలా వచ్చేస్తుంది. మంచి ఉద్దేశంతో చెప్పినా ఇవన్నీ జరుగుతున్నాయి అనుకో, వరుస పెట్టి కాన్సెక్యూటివ్ ప్రజలే అంటారు మీరేనండి చెప్పారు వెళ్ళమన్నారు అంటారు, కేసులు కూడా నమోదు చేస్తారు. అబెట్మెంట్ అనే కేసు. తమిళ వాళ్ళు మన హిందూ దేవాలయాలకి మన సైడ్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఇలాంటి క్రూరమైన బిహేవియర్ చేయలేదు. దీని గురించి మీరు ఏమంటారు? మనం సంస్కారవంతులం, మనము సౌమ్యులం, మనకు అలాంటి బుద్ధులు లేవు, కుళ్ళు బుద్ధులు లేవు. మన వాళ్ళందరూ ఎవరు వచ్చినా సరే మన తెలుగు వాళ్ళు చూడు, అటు జగన్ గెలిచిన నిలబడినా ఓట్లు వేసేస్తాం, అటు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా హైటెక్ సిటీ చేశారు అన్నారు, మరి అన్నవాళ్ళు జగన్ ఎందుకు వేశారు ఓట్లు? వేశారు. ఓకే పోనీ, జగన్ ఫుల్గా ఫ్రీగా పెంచాడు అందరికి డబ్బులు, పనిచేసి మళ్ళీ ఆటో వాళ్ళకి 18,000 పనిచేస్తే అది దొబ్బేసి రోడ్లు బాగాలేదని మళ్ళీ ఆయన ఓడిపించేశారు. అటువంటి విచిత్రమైన మనస్తత్వం మనది. మనకంటే విచిత్రమైన మనస్తత్వం వాళ్ళు తమిళనాడు. మనం అలా ఉంటాయి కదా, ఎందుకనంటే అందరికి కంబైన్డ్ రాజధాని మెడ్రాస్, మద్రాసీలో మనం కూడా. అందువల్ల మన ఈ వాళ్ళంతా ఇదిగా మనకి లేదు కాబట్టి ప్రాంతీయత మీద మనం ఇంగ్లీష్ మాట్లాడతాం స్టైల్గా, తెలుగు వచ్చినా సరే ఇంగ్లీష్ మాట్లాడతాం మనం. అందువల్ల మనకి వాళ్ళు అలా మాట్లాడరు, తమిళే మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ ఇటీవల కాలంలో ఈ హోటల్ని వాళ్ళు పెట్టడం, ఆ హోటల్ మీద వాళ్ళందరూ దాడి చేసి ధ్వంసం చేయడం, ఇది వార్నింగ్ గా తీసుకోవాలి మనం. అలాగే చేస్తున్నారమ్మా, అది ముందే చెప్పాం మనం. అందుకనే కొంతకాలం వెళ్ళకండి వాళ్ళ కోపం పోయేదాకా అని చెప్పాం మనం. విన్నవాళ్ళు మళ్ళీ వాళ్ళు భోజనాలు పెడుతున్నామని ఏడుస్తుంటే ఏముంది, ఆ నిర్వాహకులు ఫ్రీగా భోజనాలు పెడుతున్నారట, అయినా సరే ఫ్రీ సత్రం మీదే అటాక్ చేసి ఇచ్చేసారు. కాబట్టి మనం బ్యాన్ చేస్తాం అనుకో అరుణాచలం, ఆ అగ్నిదేవుడు, అగ్నిస్తంభన లింగాలు, ఆ పురాణ కథలు అనే తర్వాత మన కాళహస్తీశ్వరుడి కంటే ఏం గొప్ప కాదు, మన శ్రీశైలం ఈశ్వరుడి కంటే ఏం గొప్ప కాదు, మన బెజవాడలో ఉన్న మల్లీశ్వరుడి కంటే గొప్ప కాదు, వేమలవాడలో ఉన్న రాజరాజేశ్వర స్వామి కంటే గొప్ప కాదు. కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాక మనం వెళ్ళకూడదు. మన టెంపుల్స్ మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. ఒకటి ఎక్కడున్నాయంటే మళ్ళీ వాళ్ళకి ఆదాయం ఇస్తున్నాం మనం, ట్రావెలింగ్, ఆ కృతజ్ఞత కూడా లేదు ఆ గవర్నమెంట్ కి. దీనికి విజయుడే బాధ్యత తీసుకుంటాడు. కాకపోతే డైరెక్ట్ గా చేయించకపోయినా అతను వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఎన్కౌంటర్ చేయొచ్చు కదా వాళ్ళని, తప్పులు చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళని కూడా రేప్ చేసినటువంటి ఆ అమ్మాయిని రేప్ చేసిన 11 మందిని ఇంతవరకు యాక్షన్ లేదు. పేపర్లో చదువుతాం అంతే, యాక్షన్ చేస్తున్నాడు, ఎన్కౌంటర్ చేసేమన్నాడు. ఎక్కడుంది ఎన్కౌంటర్, ఎక్కడ చేశారు? వీళ్ళని కూడా అలా ఎన్కౌంటర్ చేసేస్తే అప్పుడు కరెక్ట్ గా బుద్ధి వస్తుంది. కాబట్టి మనం వాళ్ళని బ్లేమ్ చేసే కంటే మనం వెళ్లకుండా మన టెంపుల్స్, ఆ రెవెన్యూ, ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అవి అటువైపు వెళ్లకుండా మూఢభక్తిని వదిలేయాలి. దీనికోసం మన వాళ్ళు వినరు. మూఢభక్తి అక్కడికి వెళితే ఏదో కోట్లు వచ్చేస్తాయి. ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది ప్రదక్షిణాలు చేయలేదు, అందరూ కోటీశ్వర్లు అయ్యారా? అక్కడ ఇంకా మన వాళ్ళు ఎంత మూర్ఖులు అంటే ఆ అంగ ప్రదక్షిణాలు అని చేసేస్తారు దొల్లుకుంటూ. ఎప్పుడు అదేమో లారీలు గుద్దేస్తాయి. ఒక మనిషిని అద్దెకి పెట్టుకుని వీడు ఆటోలో దొల్లుకుంటూ వెళ్తాడు. వాళ్ళేమో రాత్రులే అలౌ చేస్తారు పోలీసు, అక్కడ పగలు ట్రాఫిక్ ఉంటుంది. ఇలాంటివన్నీ అవసరమా? ఇలాంటివన్నీ చెప్పడానికి అసలు ప్రవచనకారులు, స్వామీజీలు అసలు అలాంటివి చెప్పొచ్చా? ప్రదక్షిణాలు చేయండి అని
తప్పు మనదే అమ్మ. అంతే గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.